నాగ చైతన్యకి నా సర్వస్వం కూడా ఇచ్చేసిన అని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో సమంత చెప్పింది. అసలు ఏ విషయంలో అంటావు? అంటే యాక్చువల్లీ సమంత నాగ చైతన్య గురించి మన అందరికి తెలిసిన విషయమే. ఏం మాయ చేసావు మూవీలోనే వాళ్ళిద్దరు ప్రేమలో పడిపోవడము, దాని తర్వాత పెళ్లి చేసుకోవడము 2070లో, మళ్ళీ 2021లో విడిపోవడం, ఇదంతా కామన్. కానీ ఏ రోజు కూడా నాగ చైతన్య బయటకు వచ్చి నేను ఆమెతో విడిపోయానని గానీ, లేకపోతే అసలు రీజన్ ఏంటనే చెప్పలే. కానీ సమంత మాత్రం ఏదో ఒక విధంగా ఇండైరెక్ట్ గా అయితే చెప్పింది. అంటే కొన్ని సార్లు మనం మంచిగా ఎంత లవ్ చేసినా కూడా ఎదుటి వ్యక్తి నుంచి రాదు అన్నట్టు కొన్ని. అండ్ ఇంకోటి ఏంటంటే సమంతకి శోభితతోని ఇటు నాగ చైతన్య కొంత రిలేషన్ ముందు నుంచే తెలుసు కాబట్టి ఇంకా చాలా రీజన్స్ బయటకు వచ్చినాయి. సో అవన్నీ పక్కకు పెట్టేస్తే రీసెంట్ గా సెటాడెల్ హనీ బనీ వెబ్ సిరీస్ కి సంబంధించి అందులో వరుణ్ ధావన్ హీరోగా నటించిండు. ఆయన హీరోయిన్ గా ఉన్న తినను ఇంటర్వ్యూ చేసినామని, హీరోని ఇంటర్వ్యూ చేసుకున్నట్టు. అయితే అదే క్రమంలో సమంతాన్ని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. మీరు కొన్నది కానీ లేకపోతే ఇచ్చింది కానీ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఏది అండ్ ఎంత ఖరీదు అని. సో అప్పుడు ద గిఫ్ట్స్ ఐ గేవ్ టు మై ఎక్స్ హస్బెండ్ అన్నది. అంతే, నాగ చైతన్యాన్ని పెట్టలే కానీ చాలా మంది ఏంటంటే ఆమె ఫుల్ పేరు మెన్షన్ చేసింది అన్నారు. నిజానికి అంతే, ఆయన్నే వస్తాడు కాబట్టి చాలా మంది ఆబ్వియస్లీ ఆయన్నే తీసుకుంటారు. కానీ ఇంకా ఆమె పేరు కూడా మెన్షన్ చేసిందంటే పేరైతే మెన్షన్ చేయలేదు. అయితే చాలా మందికి తెలుసు ఆయనకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం, స్పోర్ట్స్ బైక్స్ అంటే ఇష్టం, బైక్లు కార్లు చాలానే గిఫ్ట్ చేసింది. అదే కాకుండా కొన్ని వాల్యుబుల్ వాచెస్ అటువంటి అన్ని కూడా గిఫ్ట్ చేసింది. మరి ఆయన ఉంచుకున్నాడా లేదా అనేది తెలియదు. కానీ ఆబ్వియస్లీ తను ఏంటంటే మనందరం చూస్తూ ఉండేవాళ్ళం, నాగ చైతన్య ఎక్స్ప్రెస్ చేయకపోయినా కూడా సమంత లవ్ ని చాలా ఎక్స్ప్రెస్ చేసేది. నాకు నాగ చైతన్య అంటే ఇష్టం అని. అట్లా వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ అంటే తనకి ఎంత చేయాలనుకుందో నా సర్వస్వం అంటే అదే. ఒక విధంగా ప్రేమ గాని గిఫ్ట్స్ పరంగా ఆయన తన ప్రేమను చూపించగా అన్ని చేసినప్పటికీ కూడా నేను ఈ సిచ్యువేషన్ కి వచ్చిన అన్నట్టుగా చెప్పడంతో ఒక ఫ్లాట్ గిట్ట కొన్నారు. అందులో నాగ చైతన్య కన్నా సమంతనే ఎక్కువ డబ్బులు పెట్టింది. సో దాన్ని ఇప్పుడు పోలిస్తే సమంతకి ఎక్కువ క్రేజ్ ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే నాగ చైతన్యకు ఉంది, బట్ ఆయన చాలా వేరే ఇతర హిందీ మలయాళ భాషలలో ఎక్కువ ఆయనకి అంత తెలియదు. కానీ ఊ అంటావా మామ సాంగ్ తర్వాత తన క్రేజ్ వచ్చింది. దానికన్నా ముందు కూడా తిను ఇటు ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే తెలుగు ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ కూడా హిందీలో అప్పటికి మంచి క్రేజ్ అయితే ఉంది. సో అట్లా తనకంటూ ఎక్కువ రెమ్యునేషన్ ఖచ్చితంగా ఉంటది. మళ్ళా చేసిన సినిమాలు అన్నిట్లో కల్లా ఎక్కువ రెమ్యునేషన్ తీసుకునేది సమంత అని. అట్లా తనకి ఎక్కువ ఉండొచ్చు. కానీ తన లైఫ్ లో చేయాలనుకున్నవన్నీ చేసింది. ఇల్లు అంటే ఆబ్వియస్లీ ఫ్లాట్ విషయంకి వస్తే మేబీ ఆ ఫ్లాట్ లో ఎక్కువ వాటా తనకే ఉంది కాబట్టి ఫ్యూచర్ లో మళ్ళీ దాని గురించి మాట్లాడుతుందేమో అనుకుంటున్నా. కానీ శోభితా ధూళిపాలకి నాగ చైతన్య దాన్ని గిఫ్ట్ కింద ఇద్దామని అనుకుంటాడంట. అయితే సమంత ఏమంటుంది, అది ఎక్కువ డబ్బులు నేనే పెట్టిన, అట్లాంటప్పుడు మన ఇద్దరికి సంబంధించిన వేరే వాళ్ళకి రాయడం అది పక్కన పెడితే ఎక్కువ డబ్బులు నా ఉన్నప్పుడు నా పర్మిషన్ లేకుండా మీరు వేరే వాళ్ళకి ఎట్లా ఇస్తారు? నేను ఒప్పుకోనని. ఇప్పుడు ఒక 70% తను పెడితే ఒక 30% ఈయన పెట్టారు అనుకోండి, ఆ 30% మనీ తిని ఇచ్చేస్తే మొత్తం తనే తీసేసుకోవచ్చు. అట్లా అదైనా చేయొచ్చు, ఏదైనా కావచ్చు. కానీ సమంత తన లైఫ్ లో ఎంత చేయాలనో అంత చేసినప్పటికీ కూడా తనకి ఆశ్చర్యాలేదు అనుకోవచ్చు.